शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। ఈరోజు శుక్రగ్రహం కారకత్వాల గురించి చెప్పుకుంటున్నాము. శుక్రగ్రహం ఏ రాశిలో ఉంటే వారికి ఏ రకమైన ఫలితాలు వస్తాయి అనేది నేను చెప్పబోతున్నాను. శుక్రగ్రహం డిసెంబర్ 2వ తారీఖు నుంచి వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశి నుంచి మకర రాశికి మారింది. ఈ గ్రహం ఇక్కడ 29/12/2024 వరకు శుక్రగ్రహం మకర రాశిలో స్థితి పొంది ఉంటుంది. ఆ శుక్రగ్రహం మకర రాశిలో ఉండడం వల్ల ద్వాదశ రాశులకి ఏ రకమైన ఫలితాలు వస్తాయి, ఏ రకమైన పరిహారాలు వారు చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారాం భార్గవం ప్రణమామ్యహం. ఇది శుక్రగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం. శుక్రగ్రహం పూర్తిగా స్త్రీ గ్రహం. స్త్రీలకు సంబంధించిన విషయాలు శుక్రగ్రహంలో మనకి ఎక్కువగా కనిపిస్తాయి. శుక్రగ్రహం పూర్తిగా స్త్రీకి సంబంధించి ఇది జలతత్వ గ్రహం. అందువల్ల శుక్రగ్రహం స్త్రీ గ్రహం అయ్యి మనసుకి రంజింపజేసేటువంటి లక్షణాలు ఈ గ్రహానికి ఉన్నాయి. అంటే శుక్రగ్రహం పూర్తిగా స్త్రీలకు సంబంధించిన విషయాలనే సూచిస్తుంది. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే నగలు, నాణ్యాలు, విలాస వస్తువులు అన్నీ ఉంటాయి. మనిషికి కావాల్సింది ముఖ్యంగా ఆనందం, కుటుంబ సౌఖ్యం ఉండాలి. ఇవి ఉంటే మనిషి సంతృప్తిగా ఆనందంగా ఉండగలడు. ఈవెన్ డబ్బు లేనివాడైనా సరే మనసుకు ఆనందంగా ఉంటే, మనసు మంచిగా ఉంటే ఆనందంగా ఉంటాడు. డబ్బు అనేది రెండో ప్రయారిటీ అవుతుంది ఏ మనిషికైనా. అట్లాంటి వారికి శుక్రగ్రహం బాగా ఉంటే మనసు ఆనందంగా ఉంటుంది, మనిషి ఆనందంగా ఉంటాడు, కుటుంబంతో సౌఖ్యాలతో ఉంటాడు. అదేవిధంగా సంఘంలో కూడా సౌఖ్యంగా ఉంటాడు, ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉంటాడు. తన వల్ల తన చుట్టూ ఉన్న వారికి కూడా ఉపకారం చేస్తూ తన వల్ల తన కుటుంబానికి, తనకి, తన చుట్టుపక్కల వారికి, సంఘానికి, అదేవిధంగా దేశానికి ఎంతో ఉపయోగకారిగా మారుతాడు. అదే మనసు బాగోలేనప్పుడు ఆ మనిషి చాలా విచారం పొందుతాడు, చాలా కోపగ్రస్తుడవుతాడు. ఇంకా దుర్మార్గుడైతే కనుక సంఘ విద్రోహ చర్యలకు కూడా పాల్పడతాడు. అందువల్ల శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే మనిషి ఇల్లు కొనుక్కోగలుగుతాడు, వాహనాలు కొనుక్కోగలుగుతాడు, నగలు, నాణ్యాలు, డబ్బు అన్నీ కూడా బాగా వస్తాయి శుక్రగ్రహం వల్ల. శుక్రగ్రహం కారకత్వాలు ముఖ్యంగా ఏంటంటే నగలు, వజ్రాలు, పాలు, పెరుగు, స్త్రీలు, తెల్లటి పుష్పాలు, రసాలు, అన్ని రసాలు, ద్రవ పదార్థాలు, సుఖం, దాంపత్య సుఖం, ఫ్యాషన్ టెక్నాలజీ, వ్యాపారం, ఇంటీరియర్ డిజైనింగు, అట్లాగే డిజైనింగు, అన్ని రకాల డిజైన్లు, అదే లేడీస్ టైలర్సు, ఇట్లా బట్టలు, వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు, అట్లాగే బిల్డింగ్స్, వెహికల్స్, ఇవన్నీ కూడా వ్యాపారం. కాస్మెటిక్స్, స్త్రీలకు సంబంధించిన కాస్మెటిక్స్, గాజులు, వస్త్రాలు, నగలు, నాణ్యాలు, ఇవన్నీ కూడా శుక్రుడు కారకత్వాల్లోకి వస్తాయి.
శుక్రుడు అలాగే వాద్య పరికరాలు కూడా, మ్యూజిక్ సంబంధించిన పరికరాలన్నీ కూడా శుక్రుడికే సంబంధిస్తాయి. అది ఒక వ్యక్తి మ్యూజిక్ నేర్చుకుంటున్నాడన్నా, కళలలో ఆరితేరుతున్నాడన్నా అతని శుక్రగ్రహం చాలా బాగుందని చెప్పవచ్చు. అదేవిధంగా కవిత్వం రాయడము, సినీ రచయితలు వీళ్ళందరూ కూడా శుక్రగ్రహ కారకత్వం, శుక్రగ్రహం వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంటే వారు మంచి అభ్యున్నతిలోకి వస్తారు. శుక్రగ్రహం ముఖ్యంగా వివాహం, పురుషులకి వివాహం జరగాలి అంటే శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలి. పురుషుడి జన్మజాతకంలోంచి శుక్రగ్రహం ఎక్కడుందో చూసి అతని భార్య ఎటువంటిది, ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఆమె బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది కూడా చెప్పడానికి వీలవుతుంది. అందువల్ల శుక్రగ్రహం ముఖ్యంగా పురుషులకి వివాహాలని ఇస్తుంది. అదే శుక్రగ్రహం పాడైనట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ రివర్స్ అవుతాయి. ఆనందం ఉండదు, ఇల్లు కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు, వాహనం కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు. అదేవిధంగా ఒకవేళ శుక్రగ్రహం పాడైనట్లయితే అనారోగ్యాలు ఏంటంటే జననేంద్రియాలకు సంబంధించిన అనారోగ్యాలు, కిడ్నీలు పాడైపోవడము, స్త్రీలకు సమస్యలు, ఋతు ప్రాబ్లమ్స్, ఋతు సమస్యలు, టైంకి పీరియడ్స్ రాకపోవడము, ఫెలోపియన్ ట్యూబ్స్ పాడవడము, అండాశయ క్యాన్సర్లు, అండాశయంలో ప్రాబ్లంలు, ఇవన్నీ కూడా వీరికి వస్తాయి. అదే శుక్రుడు బాగా ఉంటే పరస్పరం అందరి మీద ప్రేమాభిమానాలు ఉంటాయి. శృంగారంలో కూడా శుక్రుడు చాలా సహకరిస్తాడు బాగున్నప్పుడు. అదే బాగులేనప్పుడు శృంగారంలో కూడా భార్యాభర్తలకి పరస్పరం ప్రేమ అభిమానాలు ఏముండవు. ఇవన్నీ కూడా శుక్రగ్రహ కారకత్వాల్లోనికి వస్తాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి నుంచి గోచారం ప్రకారం వృశ్చిక రాశి నుంచి 3వ ఇంట్లో శుక్రుడు స్థితి పొంది ఉన్నాడు. అండ్ వీరికి వృశ్చిక రాశి అంటే మేషాత్తు 8వ రాశి. అంటే 8వ రాశి అంటే అది అష్టమ రాశి, కొంచెం ప్రమాదం అని చెప్పచ్చు. అయితే ప్రస్తుతం వృశ్చిక రాశిలో రవి బుధులు స్థితి పొందున్నారు. వీళ్ళకి 3వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. 3వ ఇల్లు అంటే వారికంటే చిన్నవారు, అంటే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. అందులోనూ శుక్రుడు కనుక చెల్లెళ్ళు. ఈ చెల్లెళ్ళ వల్ల శుక్రుడు మంచిగా ఉన్నవారికి, జాతకంలో శుక్రుడు బాగా ఉన్నవారికి శుక్రుడి వల్ల ఇబ్బందులు ఏమీ లేవు. ఎందుకంటే ఇప్పుడు మకర రాశిలో శుక్రుడు స్థితి పొందినా కానీ శుక్రుడు పాపకర్తల్లో లేడు. శుక్రుడు ధనుసులో ప్రస్తుతం ఏ గ్రహాలు లేవు కనుక వీరికి అనుకూలంగానే ఉంటుంది. అయితే చెల్లెళ్ళ వల్ల వీరికి లాభాలు ఉంటాయి. చెల్లెళ్ళు వీళ్ళతో ఎంతో ప్రేమగా ఉండడము, అన్నగారి మాటని వీళ్ళు గౌరవించడము, అన్నగారి కోసం వాళ్ళు ప్రాణం పెట్టేందుకన్నా సిద్ధంగా ఉండడం వల్ల వీరు చెల్లెళ్ళతో మంచి సుఖ సౌఖ్యాలతో ఉంటారు. అదేవిధంగా వీరు కూడా ఆడపిల్లల్ని, చెల్లెళ్ళకి వారికి కావలసిన వస్తువులన్నీ సమకూర్చడము, వారితో ప్రేమగా మాట్లాడడము, ఇట్లాంటివి చేయడం వల్ల వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్న వారికి కమ్యూనికేషన్స్ ఇతర స్త్రీలతో మంచిగా ఉండాలి. 3వ ఇల్లు కమ్యూనికేషన్స్, గొంతు ఇవన్నీ చూపిస్తుంది కనుక గొంతుకు సంబంధించినటువంటి అనారోగ్యాలు రాకుండా, చేతులు భుజాలకి సంబంధించినటువంటి అనారోగ్యాలు 3వ ఇంటి నుండి కలుగుతాయి కనుక వీరు దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరము. ఎటువంటి కష్టాలు లేకుండా వీరు ఇంట్లో ఆడవాళ్ళని గౌరవించినప్పుడు తల్లిని గౌరవించడము, ఉదయం లేవగానే తల్లి కాళ్ళకి నమస్కారం చేయడము, తల్లితో మంచిగా మాట్లాడడము, ఆమెకు కావాల్సినవి అందించడము చేయాలి. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులను గౌరవించకపోవడం వల్ల కూడా వాళ్ళకి చాలా నష్టాలు జరుగుతున్నాయి. అందువల్ల తల్లిని ముందుగా గౌరవించినట్లయితే శుక్రుడు సంతృప్తి చెందుతాడు. అదేవిధంగా
భార్యని గౌరవించడం అనేది ప్రతి పురుషుడికి కూడా చాలా అవసరం. ముందు భార్యను గౌరవించితే కుటుంబం అంతా కూడా సౌఖ్యంగా ఉంటుంది. భార్యను గౌరవించకుండా భార్యను తిడుతూ ఉంటే కుటుంబం మొత్తం కూడా నానా అగచాట్లు పడవలసి వస్తుంది. ఇంటి ఇల్లాలు కన్నీరు పెట్టకూడదు అనే సామెత మన పూర్వకాలం వాళ్ళు చెప్తూనే ఉంటారు. అందువల్ల వీళ్ళు భార్యని, తల్లిని, తన తోబుట్టువుల్ని గౌరవించాలి. అదేవిధంగా ఇరుగు పొరుగు స్త్రీలతో కూడా మర్యాదగా గౌరవం ఇచ్చి మాట్లాడాలి. వారితో మర్యాదగా మాట్లాడకపోయినా వారి వల్ల వీళ్ళు నష్టాలు పొందే అవకాశం ఉంటుంది. అదే శుక్రుడు బాగులేని వాళ్ళకైతే ఏ చెల్లెళ్ళ అయితే ఉన్నారో వాళ్ళ వల్ల ఇబ్బందులు రావడము, వాళ్ళతో గొడవలు పడడము, వాళ్ళ వల్ల వీరికి ఇంట్లో గొడవలు రావడము, లేదా వాళ్ళకి చేసిన పెళ్ళిళ్ళు ఫెయిల్ అవ్వడము, వాళ్ళు తిరిగి వీళ్ళింట్లోకే వచ్చి వీళ్ళింట్లోనే భర్తలు దూరంగా ఉండడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అలాగే కొంతమంది పురుషులకైతే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయలేక వాళ్ళ కోసం వీళ్ళు కూడా జీవితంలో సుఖ సంతోషాలు లేకుండా చేసుకోవడం జరుగుతుంది. అందువల్ల శుక్రుడు స్త్రీకి సంబంధించిన గ్రహం కనుక వీళ్ళు స్త్రీలను ఎంత గౌరవిస్తే అంత అభివృద్ధిలోకి వస్తారు. పురుషులైనా సరే, స్త్రీలైనా సరే. స్త్రీలు కూడా తమ సాటి స్త్రీలను గౌరవించాలి, అత్తగారిని అభిమానించాలి, ఆడపడుచుల్ని ఆదరించాలి. ఇది లేకపోతే ఆ స్త్రీ జీవితమైనా కూడా నరకప్రాయమే అవుతుంది. అందువల్ల వీరు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధన చేయడము, ఎందుకంటే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కనుక సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధన చేయడము. అదే రాశిలో ప్రస్తుతం రవిబుధులు ఉన్నారు. రవిబుధులు అంటే విష్ణుమూర్తి స్వరూపం. అందువల్ల విష్ణుమూర్తిని ఆరాధించడము, శుక్రగ్రహం అనుకూలత కోసం అమ్మవారిని ఆరాధించడము, లక్ష్మీదేవిని, రాజరాజేశ్వరి దేవిని, లలితా పరమేశ్వరిని పూజలు చేయడం వల్ల వీరు మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఇప్పుడు శుక్రగ్రహం అనుకూలంగా లేకపోతే చేయవలసిన పరిహారాల గురించి చెప్తున్నానండి. ఇది రాశి ఫలితాల తర్వాత దీన్ని యాడ్ చేసుకుంటే వారి రాశిలో శుక్రగ్రహం అనుకూలం లేని వాళ్ళు ఏ పరిహారాలు చేయాలో ఆ పరిహారాలు ఇప్పుడు చెప్తున్నాను. ఈ పరిహారాలు చేస్తే వాళ్ళకి శుక్రగ్రహ అనుకూలం దొరుకుతుంది. శుక్రుడు అంటే స్త్రీ గ్రహం కనుక శుక్రగ్రహం అనుకూలం కావాలి అనంటే మనకి అమ్మవారి ఆరాధన చాలా చాలా అవసరం. అమ్మవారంటే లలితా పరమేశ్వరి, రాజరాజేశ్వరి. శుక్రగ్రహం ముఖ్యంగా రాజరాజేశ్వరి అమ్మవారికి అనుకూలం. అదేవిధంగా లలితా పరమేశ్వరికి కూడా శుక్రగ్రహ పూజ ముఖ్యమైనటువంటిదని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ రాశి వారికి ఏ రాశి వారైనా సరే శుక్రగ్రహం అనుకూలంగా లేదు అంటే వారు శ్రీ సూక్త పారాయణ చేయాలి. ప్రతిరోజు శ్రీ సూక్త పారాయణ చేయడం వల్ల వారికి శుక్రగ్రహ అనుకూలత లభిస్తుంది. అదేవిధంగా రాజరాజేశ్వరి అష్టకం కానీ లేదా లలితా సహస్రనామాల్లో రాజరాజేశ్వరికి సంబంధించిన 2 లైన్లు ఉన్నాయి. రాజరాజేశ్వరి, రాజధాని, రాజ్యవల్లభ, రాజ్యలక్ష్మి అని ఆ లైన్లు వీరు చదివి లలితా పరమేశ్వరి ఆరాధన చేయడం వల్ల వీరికి చాలా అభివృద్ధిలోకి వస్తారు. అదేవిధంగా లలితా పరమేశ్వరి నామం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అని ప్రతిరోజు కనీసం 108 సార్లు చేయడం వల్ల, నామజపం చేయడం వల్ల శుక్రగ్రహ అనుకూలత వీరికి లభిస్తుంది. తీపి పదార్థాలు నైవేద్యం పెట్టి అమ్మవారికి ఆ తీపి పదార్థాలు అందరికీ పంచడం. అదే ఒక గుడిలో ఏదైనా తీపి పదార్థం నైవేద్యానికి ఇచ్చి అమ్మవారికి అది అక్కడ గుడిలో భక్తులందరికీ పంచడం వల్ల కూడా వీరికి చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా శుక్రగ్రహం అనుకూలం కావాలి అంటే ఆడవారిని గౌరవించాలి. ముఖ్యంగా వాళ్ళ తోబుట్టువుల్ని, వాళ్ళు ఉన్న అక్క చెల్లెళ్ళని, పురుషులు వాళ్ళ అక్క చెల్లెళ్ళని కనీసం ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయనంలో ఒకసారి వాళ్ళని పిలిచి ఇంటికి వారికి భోజనం పెట్టి వారికి పసుపు కుంకుమ, బట్టలు, చీర పెట్టి వాళ్ళని సంతృప్తిపరచాలి. అలా చేయడం వల్ల ఆడపిల్లలు ఇంట్లో సంతోషంగా ఆ ఇంటి నుంచి పసుపు కుంకుమ తీసుకుని పెడితే ఆ ఇంటికి ఎంతో అభివృద్ధిలోకి వస్తుంది. అదే అక్క చెల్లెలు లేని వాళ్ళు మేనత్త అంటే తండ్రి చెల్లెలు, తండ్రి
అక్క ఆ మేనత్తని గౌరవించాలి. ఆ మేనత్తని కనీసం సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పిలిచి ఆమెకి పసుపు కుంకుమ జాకెట్ బట్ట లేదా చీర ఇవ్వాలి. అదేవిధంగా ముందుగా ఇంట్లో తల్లిని పూజించాలి. ప్రతిరోజు తల్లి కాళ్ళకి నమస్కారం చేస్తే ఏ గ్రహమైనా అనుకూలంగానే ఉంటుంది. ఎందువలనంటే శని భగవానుడైనా సరే వృద్ధుల్ని ఆదరించమని చెప్తాడు. గురువు శుభగ్రహం కనుక ఆయన అదే చెప్తాడు. అదేవిధంగా అమ్మవారు శుక్రుడు చంద్రుడు అమ్మవారి అవతారం కనుక వాళ్ళు అమ్మవారిని తల్లిని పూజించమని చెప్తారు. ఎందుకంటే ముందు తల్లే మనకి మొదటి గురువు బంధువు అన్నీ ఆమె. అందువల్ల తల్లిని పూజించడం, ప్రతిరోజు తల్లికి పాదాలకు నమస్కారం చేయడము, మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తల్లి పాదాలకు నమస్కారం చేయడము, లేదా ఏదైనా ఒక మంచి పని మీద వెళ్తున్నప్పుడు అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే తల్లికి నమస్కారం చేసి బయటకు వెళ్తే ఆ పనిలో మీకు విజయం తప్పకుండా సిద్ధిస్తుంది. అదేవిధంగా భార్యని అందరినీ వదులుకుని తన కుటుంబాన్ని వదులుకుని నీ ఇంటికి వచ్చిన భార్య నిన్ను గౌరవించకపోతే ఆమె పాడే దుఃఖం అంతా కుటుంబాన్ని మొత్తానికి తగులుతుంది. అందువల్ల భార్యను గౌరవించాలి. అంతేకాకుండా ఓం భార్గవాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు లేదా 21 సార్లు ప్రతిరోజు చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే శుక్రునికి సంబంధించినటువంటి నవగ్రహ స్తోత్రం ఒకటి ఉంది. హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. దీనిని కనీసం 11 సార్లు లేదా 21 సారి ఓపిక శ్రద్ధ చేయగలిగిన ఓపికన్న వాళ్ళు 108 సార్లు చేయడం వల్ల శుక్రగ్రహ అనుకూలత తప్పకుండా సిద్ధిస్తుంది. సౌందర్యలహరి పారాయణ ఈరోజు ఇప్పుడు చాలా ప్రసిద్ధిలో ఉన్నది. అందువల్ల సౌందర్యలహరి పారాయణ చేసిన లేదా సౌందర్యలహరి విననా కూడా వీరికి చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా పౌర్ణమి రోజున వెన్నెల్లో కూర్చుని లలిత అమ్మవారి సహస్రనామం కానీ అష్టోత్తరం కానీ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని పొంది శుక్రగ్రహ అనుకూలాన్ని పొందుతారు. ఇది శుక్రగ్రహ పరిహారంగా మీరు భావించండి. నమస్కారం.